హలో ఎవ్రీవన్, పాలకోవా రెసిపీ చేయబోతున్నానండి. మన సబ్స్క్రైబర్లు ఒకరు అడిగారు చేసి చూపిమని. సో దానికోసం నేను మందపాటి ప్యాన్ తీసుకొని 1 లీటర్ పాలు తీసుకున్నానండి. మీగడ కట్టిన పాలు తీసుకున్నాను. సో అలా పాలు పొంగొచ్చిన తర్వాత అలా కదుపుతూ ఉంటుంటే మనకి 1 లీటర్ పాలు అనేవి సగాన్ని పడతాయండి. అలా సగం పడిన తర్వాత ఒక 4-5 డ్రాప్స్ లెమన్ డ్రాప్స్ వేసుకోండి. లెమన్ డ్రాప్స్ వేసుకోవడం వల్ల ఆ పాలు అనేవి విరిగిపోతాయండి. సో విరిగిపోయిన తర్వాత అలా మనకి కదుపుతూ ఉండండి. ఒక 2 మినిట్స్ తర్వాత అలా కదుపుతూ ఉంటుంటే మనకి దగ్గర పడుతుందండి. థిక్ బ్యాటర్ అవుతుంది. అప్పుడు కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకోండి. సో పంచదార వేసుకొని బాగా అలా కదుపుకుండండి. కొంచెం ఇలాచీ పౌడర్ నచ్చితే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఇలాచీ పౌడర్ వేసుకొని అలా కదుపుతుంటుంటే మనకి థిక్గా అయ్యి పూసగా వస్తుందండి. పైకి కొంచెం బటర్ లాగా వచ్చి. సో అంతే అండి, మన పాలకోవా రెసిపీ అయిపోయింది. అలా గిన్నెకి అంటుకోకుండా మనకు పైకి వచ్చేస్తుందండి. అలా వచ్చేస్తే మనకు పాలకోవా అయిపోయినట్టే అర్థం. సో అంతే అండి, చాలా ఈజీగా అయిపోయింది కదా పాలకోవా రెసిపీ. సో ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అంతే అండి, టేక్ కేర్, బై బై. 6 మంత్స్ నిల్వ ఉంటుందండి డీప్ ఫ్రీజర్లో పెడితే. అంతే అండి, బై బై, టేక్ కేర్.